ఈ గుడి అయితే మనం ఏలపల్లి గ్రామంలో అయితే చూడొచ్చు. ఈ గుడి ముందైతే 108 స్తంభాలు ఉంటాయి. మీరు చూసారు కదా! 108 స్తంభాల మీద ఇలా చిన్న చిన్న శివలింగాలు అయితే డిజైన్ చేశారు. అంతేకాకుండా ప్రతి స్తంభం కింద కూడా మనకి ఒక్కొక్క శివలింగం అయితే ఉంటుంది. చిన్న చిన్న శివలింగాలు అయితే ఉంటాయన్నమాట. వాటిని మనం మన చేత్తోనే అభిషేకం చేయొచ్చు. అది ఎలా అంటారా, అక్కడ నీళ్ళు ఇస్తారు బకెట్తో, ఒక గ్లాస్ కూడా ఇస్తారనమాట. అవి తెచ్చుకుని మనం ఆ కింద ఉన్న ప్రతి శివలింగానికి అభిషేకం చేయొచ్చు. అవి డైరెక్ట్గా మనకి గర్భగుడిలో ఉన్న శివయ్యకి అయితే వెళ్తాయి అన్నమాట. ఆ నీళ్ళతోనే పంతులు గారు అభిషేకం చేస్తారు. పాదరసం శివలింగం అంటారు అక్కడ. సో పాదరసం శివలింగం మనం చేసిన వాటర్తో అయితే అభిషేకం చేసిన తర్వాత కలర్ అయితే చేంజ్ అవుతుంది వైట్గా. దాన్నే పాదరసం శివలింగం అంటారు. సో గుడి అయితే చాలా బాగుంది. ఇక్కడ ఇదొకటే కాదు, మనకి ఇంకొకటి చూడాల్సింది కూడా ఉందన్నమాట. అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మీరు అది చూడాలనుకుంటే కామెంట్ చేయండి. మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒక లోపలికి ఉంటుంది అన్నమాట. అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కావాలితే ఎస్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.